హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ ప్లాను అదిరిపోయింది. దాసుని చంపబోతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు కార్తీక్ ఎటువంటి ప్లాన్ చేసి పారిజాతానికి జ్యోత్స్న దొరికిపోయేలా చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్తో దాసు ఇలా అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్నాని అస్సలు కూడా క్షమించకూడదు. జ్యోత్స్న చేసే నేరాలు ఘోరాలు ఎక్కువైపోయినాయి. కార్తీక్, నువ్వు జ్యోత్స్నాలో మార్పు వస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈరోజు జ్యోత్స్న నన్ను చంపడానికి, మళ్ళీ దీపని చంపడానికి కూడా ప్రయత్నించింది అని అంటూ ఉంటాడు దాసు. అయితే దీపని చంపడానికి ప్రయత్నించింది జ్యోత్స్న అని నాకు తెలుసు మావయ్య అని కార్తీక్ అంటాడు. మరి అన్నీ తెలుసు, ఎందుకు మౌనంగా ఉంటున్నావు నువ్వు? ఇప్పుడు అత్త పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థమవుతుంది కదా. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఇప్పుడు దీపే బోని మ్యారో ఇచ్చి తన తల్లిని కాపాడుకుంటుంది. ఇప్పుడు దీప బోని మ్యారో ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. అయినా తన తల్లిని బ్రతికించుకోవాలని మా బిడ్డని త్యాగం చేస్తున్నాము. మేమిద్దరం కూడా బిడ్డకి ఏమైనా పర్వాలేదు, అత్త బ్రతకాలని ఆలోచించి చివరికి ఎన్నో ఆశలతో ఉన్న మాకు ఆ బిడ్డ మీద ఆశలు వదులుకునేలా చేసుకున్నాము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీప మీ కన్న కూతురు అని చెప్పే పరిస్థితుల్లో నేను లేను మావయ్య. అందుకని ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు జ్యోత్స్న బండారాన్ని మనం బయట పెడదాము అని అంటూ ఉంటే, లేదల్లుడు, దీపకి ఎంతైనా ప్రమాదమే. ఒకవేళ దీప బోన్ మ్యారో ఇస్తుందని జ్యోత్స్న ఖచ్చితంగా కనిపెడుతుంది. ఎందుకంటే తనకి అడ్డొచ్చే వాళ్ళని ఎవరిని కూడా జ్యోత్స్న వదలదు, బ్రతకనివ్వదు కూడా. కన్న తండ్రినన్నా నన్నే చంపాలని చూసింది. తన తమ్ముడు బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు, వాడి జీవితం నాశనం అయిపోయినా తన అవసరానికి తను తప్పించుకోవాలని కాశీ జీవితాన్ని నాశనం చేసింది. అలాగే మా అమ్మకి కూడా అబద్ధం చెప్పి మా అమ్మ ముందు కూడా నటిస్తుంది. ఇలా అందరినీ కూడా తన అవసరాలకి వాడుకొని తర్వాత వాళ్ళని చీపురు పుల్లాగా తీసి పడేస్తుంది. లేకపోతే వాళ్ళని ఏకంగా చంపాలనే చూస్తుంది. అందుకని ఇక ఆ జ్యోత్స్నాని వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగైనా సరే జ్యోత్స్నాకి బుద్ధి చెప్పాలల్లుడు. బుద్ధి చెప్పకుండా ఇక జ్యోత్స్నాని అలాగే వదిలేస్తే వీళ్ళకి నిజం తెలిసిన ఇక బయట పెట్టరనే ధీమాతో తప్పుల మీద తప్పులు తను చేస్తూనే ఉంటుంది. నిజం నిప్పు లాంటిది. ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా. ఆ నిజమేదో ఇప్పుడే తెలియాలి అని అంటూ ఉంటాడు దాసు. మనం నిజం చెప్పినా సరే జ్యోత్స్న ఇంట్లో వాళ్ళు నమ్మకుండా చేసే శక్తి తనకుంది. జ్యోత్స్న ఇంట్లో ఎవరిని కూడా నమ్మనివ్వదు. ఫస్ట్లో డాక్టర్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని వచ్చినప్పుడు డాక్టర్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అందరి దృష్టిలో అసలు డాక్టరే సరిగ్గా టెస్టులు చేయలేదేమో అన్నట్టుగా తను మాట్లాడి నమ్మించింది. ఇప్పుడు కూడా తను అలాగే చేస్తుంది మావయ్య. ఎంతకైనా తెగిస్తుంది. అందుకని ఎవరి నోట్లో నుంచి నిజం బయటికి రావాలో వాళ్ళ నోట్లో నుంచి నిజం బయటపడేలా చేద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే అది విని దాసు షాక్ అయిపోతూ, ఎవరి నోట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నావు నిజం? జ్యోత్స్న తన నోటితో నిజం చెప్పదు. జ్యోత్స్నకి ఏమవుతుందా అని మా అమ్మ మళ్ళీ రోడ్డున పడతామో జైలుకి వెళ్తామో తెలియక శివనారాయణ గారు మా అమ్మని షూట్ చేస్తారని భయంతో మా అమ్మ కూడా నిజం బయట పెట్టదు. ఇంకెలా నిజం బయటపడుతుంది అల్లుడు అని అంటూ ఉంటాడు దాసు. ఇంకెవరు పారుని నిజాన్ని బయట పెడుతుంది, బయట పెట్టేలా చేస్తాను అని అంటూ ఉంటాడు. మా అమ్మ నిజం బయట పెట్టదలుడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఖచ్చితంగా పారు నిజాన్ని బయట పెడుతుంది మావయ్య. బయట పెట్టేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వేం చేస్తావంటే అని అంటూ తన వేసుకున్న ప్లాన్ అయితే చెప్తాడు. అప్పుడే కాదు విని, సూపర్ అల్లుడు, ఇలాగే చేద్దాం. చేస్తే ఖచ్చితంగా జ్యోత్స్న మాత్రం అస్సలు కూడా ఊరుకోదు, బయటపడిపోతుంది. అలాగే మా అమ్మ కూడా అస్సలు కూడా సహించలేదు, జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. ఈ ఐడియా సూపర్ ఉంది, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు దాసు. మరి వెళ్లే ముందు నీ కూతురికి ఫోన్ చేయి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్నకి దాసు అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి, నేను ఇంటికి వస్తున్నాను నిజం చెప్పడానికి. ఎలా వస్తానో, ఎటువైపు వస్తానో, ఎంతసేపటికి వస్తానో కూడా నాకు తెలియదు.
ఇప్పుడే వెంటనే రావచ్చు, 5 నిమిషాల తర్వాత రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, కానీ మొత్తానికి నేను మాత్రం వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను. జ్యోత్స్న నా కూతురని నిజాన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని జ్యోత్స్న అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ జ్యోత్స్న ఎప్పుడెప్పుడు దాసు వస్తాడా, నిజాన్ని బయట పెట్టేస్తాడేమో అని భయంతోనే ఉంటుంది. ఒక అరగంట తర్వాత దాసు నడుచుకుంటూ రావడం చూసిన జ్యోత్స్న, నేను అనుకున్నదే నిజం, ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చి నిజాన్ని బయట పెడతాడు, అందరూ కూడా లోపలున్నారు, ఈ దాసుని గడప దాటి లోపలికి వెళ్ళనివ్వకూడదు అని రివాల్వర్ తీసుకొని ఇక బయలుదేరుతుంది జ్యోత్స్న. రివాల్వర్ తీసుకొని జ్యోత్స్న బయలుదేరుతూ ఉండగా అప్పుడే ఇక దాసు అయితే గేటు తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అలా గేటు తీసుకొని లోపలికి వస్తున్న దాసుని పైనుండి పారిజాతం చూసేస్తుంది. పారిజాతం చూసి ఇదేంటి దాసు వచ్చేసాడే అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న దాసు వైపుకి రివాల్వర్ తీసుకొని వెళ్ళడం గమనిస్తుంది. పారిజాతం ఇక రివాల్వర్ తీసుకుని వెళ్ళడం గమనించి వెంటనే పారిజాతం అయితే, ఏంటి నా కొడుకునేమన్నా షూట్ చేసేస్తుందా ఏంటి, లేదు అలా జరగడానికి వీల్లేదని తను కూడా గన్ను తీసుకొని బయలుదేరుతుంది పారిజాతం. అప్పుడు ఇక దాసు అయితే, ఏంటి జ్యోత్స్న నాకు ఎదురొస్తున్నావేంటి, రామ్మ నేను వెళ్ళే పని దిగ్విజయంగా జరగాలని నువ్వు ఎదుర్రా, ఎందుకంటే నువ్వు నా కూతురివి, మా ఇంటి మహాలక్ష్మివి, మీ అమ్మ తర్వాత మా ఇంట్లో మహాలక్ష్మి నువ్వే కదా, నువ్వెదుర్రామ్మా, నేను అనుకున్నది చెప్పాలనుకున్నది చక్కగా చెప్పే తీరుతాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడు ఇదంతా కూడా చాటుగా చూస్తూ ఉంటాడు కార్తీక్. అలా చూస్తూ ఉండగానే ఇక జ్యోత్స్న వెంటనే దాసుకి రివాల్వర్ గురిపెడుతుంది. ఇక రివాల్వర్ గురిపెట్టి ఒక్కసారే షాక్ ఇస్తుంది. ఇక దాసు మాత్రం నవ్వుతూ ఉంటాడు. నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను ఆ ఇంట్లోకి రానివ్వవని, వస్తే నిజం బయటపడిపోతుందో అని నీకు భయం కదా, అందుకే రివాల్వర్ గురిపెట్టావు అని అంటూ ఉంటే ఇంతలో ఇక పారిజాతం వస్తూ ఉంటుంది కోపంగా. మన ప్రాణం సక్సెస్ అయిపోయింది అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే దాసుకి రివాల్వర్ గురిపెట్టి జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నిజాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు ఆ రోజే నిన్ను చంపాలనుకున్నాను, కానీ ఎవరో నిన్ను కాపాడారు, కారు హారన్ కొట్టి, లేకపోతే ఆ బండరాయిని నీ తల మీద బాధేసి ఉండుంటే ఈరోజు నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు, నిజం బయట పెట్టేవాడివి కూడా కాదు నువ్వు అని అంటూ ఉంటుంది దాసునైతే జ్యోత్స్న. ఇక అలా అనగానే దాసు అయితే, ఆ దేవుడు ఈ నిజాన్ని నా నోటితో శివనారాయణ గారి ముందు చెప్పే వరకు కూడా నన్ను చావనివ్వడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఈరోజు ఖచ్చితంగా నిజం నేను చెప్పే తీరుతాను అని అనగానే, నువ్వు నిజం ఎలా చెప్తావో అది కూడా నేను చూస్తాను, నువ్వు నిజం చెప్పలేవో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు బ్రతుకుంటేనే కదా నిజం చెప్పడానికని రివాల్వర్ అయితే గురిపెట్టి నొక్కబోతూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్నకి రివాల్వర్ గురిపెట్టి పారిజాతం అయితే షాక్ ఇస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది జ్యోత్స్న. ఇక రివాల్వర్ ఉంటుంది, పారిజాతం రివాల్వర్ని పట్టుకొని ఉంటుంది. అది చూసిన ఇక కార్తీక్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు, దాసు కూడా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఏంటి గ్రాని నువ్వు నాకు గన్ను గురిపెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నా కొడుక్కి నువ్వు గన్ను గురిపెట్టి చంపాలని చూస్తున్నావు, మరి అలాంటప్పుడు నాకు కూడా కోపం వస్తుంది కదా, ఇన్ని రోజులు నిన్ను నా మనవరాలు అనుకున్నాను కదే, కానీ నువ్వు ఎప్పుడైతే సుమిత్ర కూతురు అయ్యావో ఆ క్షణం నుంచి నువ్వు కూడా నా శత్రువే అయ్యావో, ఇప్పుడు ఇంకా పెద్ద శత్రువు అయ్యావో, అసలు ఫస్ట్ నిన్ను చంపేస్తే కానీ అసలు ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు అది విని జ్యోత్స్న అయితే, గ్రాని నా మాట విని గ్రాని, అసలు నేను నీ మనవరాల్లో కాదా అని చెప్పాల్సింది మీ కొడుకే అని అంటూ ఉంటే అప్పుడే ఏమోనమ్మా నాకు గుర్తులేదు అని దాసు అయితే షాక్ ఇస్తాడు. ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, వద్దు గ్రాని నువ్వు మాత్రం నన్ను షూట్ చెయ్యొద్దు అని అనగానే, షూట్ చేయను మానేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. థ్యాంక్స్ గ్రాని, అర్థం చేసుకున్నావు. అవును అర్థం చేసుకున్నాను, నిన్ను చంపేస్తే ఇక్కడ నిజం బయటపడదు కదా, అందుకని నీ గురించి మొత్తం బండారాన్ని లోపలే బయట పెడతాను, జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం.
అప్పుడు ఇక జ్యోత్స్న అయితే పారిజాతాన్ని ఆపుతూ ఉంటుంది. ఇప్పుడు పారిజాతం లోపలికి వెళ్తూ ఉంటే జ్యోత్స్న ఆపుతుందా, లేకపోతే పారిజాతం తన నోటితోనే నిజాన్ని బయట పెట్టుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.